హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వన్న యూడిఎల్. మనము ఏకనాథేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ భారీ ఉత్సవాలు, ఉగాది పండుగ రోజు అప్పుడు రాజుల్లో ప్రజలు రంగోళ్ళు, సైనికులు రంగోళ్ళు హోళీలు ఆడేవాడు. హోలీ చూడొచ్చు, అద్భుతమైన కోట గోడలు, అద్భుతమైన ఎదురుగుండా కనబడేది ఏకనాథేశ్వర ఆలయం కనిపిస్తుంది. ఏకనాథేశ్వర ఆలయం ఉత్సవాల సమయంలో జరిగే సమయంలో అప్పుడు రాజులు ప్రజలు ఇక్కడ హోళీలు ఆడేవాడు. ఇందులోకి ఈ బావిలోని కలర్ నీళ్లు అంతా కలుపుకొని ప్రజలు నింపుకొని భారీగా రంగులు చల్లుకునేవారు. ఈ ఎదురుగుండా కనబడేది ఏకనాథేశ్వరి క్యాంటీన్ అని ఉంది కదా, అప్పుడు ఏకనాథేశ్వరి దేవాలయానికి పూజారిగా అర్చకుడిగా ఉన్న భవంతి అది. ఇప్పుడు మనము ఏకనాథేశ్వరి దేవాలయంలోకి అడుగుపెట్టినాము. ప్రాంగణంలో పెద్ద మర్రి చెట్లు, చాలా అద్భుతంగా, చాలా చదువులను ఇచ్చే చెట్లు, వాటర్ మోడల్ చాలా దూరం చాలా. ఇది 7 చుట్టుల వాటగోడ, దాదాపు 7 పాయల వాటగోడలు నిర్మించారు. ప్రస్తుతానికి 2 కోటగోడలు పూర్తిగా సిటీ వైపు అయిపోయింది. దాదాపు ఈ కోటగోడలు, ఈ చిత్రదుర్గ కోట ప్రాంగణం అంతా దాదాపు 30 కిలోమీటర్లు విస్తీర్ణంలో కలిగి ఉన్నది. చూడవచ్చు, కోటగోడ చాలా అద్భుతం, సూపర్గా చూడవచ్చు. ఇప్పుడు మనము మనకి బ్యాక్ సైడ్ కనిపించేది ఏకనాథేశ్వరి ఆలయం. ఇది అర్ధనాథేశ్వరి టైపు. ఈశ్వరుడు పార్వతి సగభాగం అంటారు కదా, అలా ఏకనాథేశ్వరి దేవాలయము అని దీన్ని అంటారు. చూడవచ్చు, అప్పట్లో చాలామంది ప్రజలు ఇక్కడ ఉత్సవాలు జరుపుకొని భారీగా హోళీలు ఆడేవాడు. ఉగాది పండగ రోజు ఇక్కడ భారీ భర్జరీగా పండగ నిర్వహించుకొని పండగ తదనంతరము ఉగాది మరుసటి రోజు హోళీ పండగ జరుపుకునేవారు. ఇంతకుముందు హోళీ బావి చూపించాను కదా, రంగుల బావిలో కలర్లు కలుపుకొని అందరూ ఏకనాథేశ్వరి దేవాలయం స్మారక ఆవరణದಲ್ಲಿ స్వచ్ఛతను కాపాడి పరిశుభ్రంగా ఉంచవలనని కోరుచున్నాడు. చూడవచ్చు, ఈ కోట గోడలపైన ఇంకా ఎత్తైన ప్రాంతంలో బురుజు. చూడవచ్చు, చాలా ఎత్తైన ప్రాంతంలో బురుజు. ఇక్కడ పైన ఏకనాథేశ్వరి దేవాలయం దగ్గర నుంచి కింద వ్యూస్ పాయింట్ ఇది చూడవచ్చు. ఈ విశాల ప్రాంగణంలో అప్పుడు ప్రజలు భారీగా సంబరాలు, పండుగలు జరుపుకునేవాళ్ళు. ఈ ఏకనాథేశ్వరి దేవాలయం ఉత్సవం సమయంలో ఉయ్యాలలో ఊపేవారు దేవతీమూర్తిని. చూడవచ్చు, అక్కడ ప్రజలు నీరు దాహతలు తీర్చుకుంటున్నారు. అలాగే కోటగోడలు చూడవచ్చు, చాలా అద్భుతం. ఏకనాథేశ్వరి దేవాలయం. ఇక్కడ పూజారి కనపడుతున్నాడు. ఓకే, ఏకనాథేశ్వరి దేవాలయం టెంపుల్ పైభాగం నుంచి వ్యూస్ పాయింట్ చూపిస్తున్నాము. అక్కడ రహస్య బందీఖానాలు కానీ ఏదైనా కనుకోవచ్చు. అక్కడ మందిక దేవాలయాలు, పార్లమెంట్ సభలు, తర్వాత నాణ్యల ముద్రించు రూములు, తర్వాత ఇవన్నీ అక్కడ పై భాగంలో ఉంటాయి. ముందు చూస్తాం, ఇక్కడ చూడవచ్చు. అక్కడ ఎత్తైన ప్రాంతంలో కూడా కొండపైన ఒక బురుజు.
ఏకనాథేశ్వరి దేవాలయం ఏకనాథేశ్వరి దేవాలయం ఈ గ్రామ దేవత ಅಂದರೆ ఆ కాలంలో ఇది ఒక గ్రామము. ఇది అప్పుడు గ్రామ దేవతగా గుర్తించారు. ఏకనాథేశ్వరి అమ్మవారు గ్రామ దేవతగా గుర్తించారు. చూడవచ్చు ఏకనాథేశ్వరి దేవస్థానం మౌంటైన్. ఇది దీపాలు వెలిగించి పండుగలు ఉత్సవాలలో దీపాలు వెలిగించి టిపుట మాతంగి ತಹಸೀಲ್ದಾರ್ ಆದೇಶ ಮೇರೆಗೆ ಭಕ್ತಾದಿಗಳು ಬೆಳ್ಳಿ ಮತ್ತು ಬಂಗಾರ ಒಡವೆಗಳನ್ನು ಹಾಕಬೇಕು. ಮಾತಂಗಿ ದೇವಾಲಯ మాతంగి దేవతామూర్తి యొక్క విగ్రహం వల్ల బయటకు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనము ఏకనాథేశ్వరి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ ఈ కోట గోడలను నిర్మింపజేసిన మధుకరి నాయక అనే రాజు యొక్క ఇంటి దేవతగా గుర్తింపబడింది ఏకనాథేశ్వరి దేవాలయం. ఇక్కడ ఈ గ్రామ దేవతగా ఆమెను గుర్తింపు చేశారు. గ్రామ దేవతగా కొలుస్తారు కూడా. తెలుగు నాకు రాక్టు చూడాలి. ಊಟ ಇರ್ತಾರೆ ಮಧ್ಯಾಹ್ನ ಬರೀ ಸ್ವೀಟು ಅನ್ನ ಶುಗರ್ ಉಂಟಾರಲ್ಲ ಅವರು ಅನ್ನ ఇక ఏకనాథేశ్వర దేవాలయం నుంచి మనం మరో ద్వారం నుంచి లోపలికి వచ్చాము. ఇక్కడ నాణ్యాల ముద్రణ యొక్క భవంతులు ఉన్నాయని తెలుసు. వాటిని చూడడానికి వచ్చాము. ఇక్కడ మనకు కనిపిస్తుంది మరో దేవాలయము. చాలా అద్భుతంగా ఉంది. చూడవలసిన ప్రదేశం ఇది. అంతస్తుల భవంతి చూడవచ్చు. ఈ దేవాలయము చాలా అద్భుతంగా నిర్మించారు. ఏకనాథేశ్వర దేవాలయం నుంచి మనం ఇక్కడ 3 అంతస్తుల భవంతి పై నుంచి మనం ఇక్కడ పైకి వచ్చాము. చూడవచ్చు వ్యూస్ పాయింట్స్లో ఏకనాథేశ్వరి దేవాలయ ప్రాంగణ సభ ప్రాంగణం నుంచి మనం ఇక్కడ మరో దేవాలయానికి వచ్చాము. చాలా అద్భుతంగా ఉంది. చాలా ఎత్తులో ఉంది. చూడవచ్చు. ఓ వావ్, సూపర్, అద్భుతం సూపర్ అద్భుతంగా ఉన్నాయి కట్టడాలు. మధుకరి నాయక కాలంలో వీటిని నిర్మించబడినది. మధుకరి విశాలమైన ప్రాంగణంలో దేవాలయము. ఇక్కడ చిన్న ధ్వజస్తంభం కనబడుతుంది. ఇక్కడ చిన్న నీటి తొట్టె అని అనలేము, కానీ దీనిని దేవాలయాలకు దసరా కానీ ఉగాది కానీ పండుగలకు
గారెతో నిర్మించిన సున్నంతో దీంట్లో కలగలిపి దీంట్లో నుంచి కలుపుకొని దేవాలయానికి సున్నం కొట్టేవారు. అప్పట్లో రాజులు కొట్టించేవారు. ఇల్లు దేవాలయం ఇల్లు. ఇక్కడ ఒక దేవాలయం ఉంది. ఇప్పుడు మనం ఈ దేవాలయంలోకి వెళ్తున్నాము. అక్కడ నుంచి వచ్చాము. వావ్, సూపర్. ఈ స్ట్రక్చర్ మేము బ్రహ్మగిరి బెట్ట అశోక చక్రవర్తి పాలనలో మొట్టమొదటిగా 2వ శతాబ్దం 3వ శతాబ్దంలో నిర్మితమైన అదిగా కనబడుతుంది. సేమ్ ఇక్కడ కూడా శిలాశాసనాలు ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తాను. సేమ్ బ్రహ్మగిరి బెట్ట మీద త్రిదంకేశ్వర ఆలయం అని మనం చెప్తున్నాము. ఆ ఆలయంలో ఉన్నటువంటి శిలాశాసనాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. సేమ్ స్ట్రక్చర్, సేమ్ దేవాలయం, సేమ్ స్తంభాలు, సేమ్ రాతితో చెక్కబడినటువంటివి ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఈ దేవస్థానంలో అప్పట్లో మనం పర్షియా భాష అన్నాము, పళి భాష అన్నామా. ఇక్కడ వైష్ణవ దేవాలయము, వైష్ణవులు, శివుడు, పార్వతి, తర్వాత నందీశ్వరుడు, వెంకటేశ్వర స్వామి ఈ విగ్రహాలతో పాటు ఇక్కడ శిలాశాసనాలు చెక్కబడి ఉన్నాయి. కన్నడ కాదు, తమిళ కాదు, ఇక తెలుగు, కన్నడ, పర్షియా భాష మొత్తానికి 2 లిపి. ఆయనకి తలుపులు ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. చూడవచ్చు మనం న్యూస్ పాయింట్లో. చాలా అద్భుతం అంటే అద్భుతం. ఓకే, చూడవచ్చు. మీకు ఏదైనా చదవగలరంటే చదవగలండి. మీకు అర్థమైందంటే ఒకసారి మీకు బాగా నీట్గా. ఇది దాదాపు 3వ శతాబ్దంలో 4వ శతాబ్దము సిద్ధాపురం వద్దమే అశోక సిద్ధాపురం కొండ కింద త్రిశంకేశ్వర ఆలయంలో ఇలాంటి శాసనాలు మనం చూసాము. అశోక సిద్ధాపురంలో ఉన్నటువంటి దేవాలయమే ఇక్కడ కూడా సేమ్ కనబడుతుంది. సేమ్ స్ట్రక్చర్, సేమ్. చాలా అద్భుతమైన వాతావరణము, చాలా చల్లదనము, చాలా సూపర్గా అనిపిస్తుంది. ఇలాంటి పర్యాటక కేంద్రం ఎప్పటి నుంచో, చిన్ననాటి నుండి ఎప్పుడు పుస్తకాల్లో, పాఠ్య పుస్తకంలో నేను కన్నడ లిపిలో చూశాను. చాలా అద్భుతం అంటే అద్భుతం. చిత్రదుర్గం అంటే చిత్రమైన దుర్గమే. చూడాల్సిన ప్రదేశము. ఓకే, ఇక చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. రండి పోదాం, చూపిస్తాను. ఓకే, ఆలయంలో మనము బ్రహ్మగిరి బెట్ట కొండపైన ఉన్నామే. పాత ఊరు అని చెప్పుకున్నామే. ఈ చదరంగం ఆట అక్కడ కూడా ఉన్నది. పులికట్ట ఆటలు ఇక్కడ కూడా అప్పుడు ప్రజలు ఈ చావుల్లో కూర్చొని చల్లగా సేద తీరుతూ ఆటలు టైంపాస్గా ఆడుకునేవాళ్ళు. దీని 3 ఆటలు, 3 చదరంగ ఆటం. ఇది మేము పిల్లప్పుడు ఆడాము. ఇది పులికట్ట టైప్ ఉంటుంది చదరంగం ఆట. చాలా అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది. చూడవచ్చు. ఈ శివుడి యొక్క గుడి. ఓకే, ఈ శివుడు గుడి ద్వారం నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఆనాటి పాత తలుపులు కూడా ఇప్పటికీ చెక్కు చెదురుకునే ఉన్నాయి. చూడవచ్చు. ఇలాంటి కట్టడాలు మనం రాయదుర్గం కోట పైన కూడా ఉన్నాయి. రాయదుర్గం పట్టణం సేమ్ టు సేమ్ ఇలానే ఉంటాయి. చూడవచ్చు. కాకపోతే మరో దేవాలయం అయితే లేదు. ఒక రాయికి శివుడి యొక్క గుడి అటాచ్మెంట్ చేసి అలానే నిర్మింపబడి ఉన్నారు. చూడవచ్చు. సూపర్గా ఉంటుంది. చాలా అద్భుతం. మనము అప్పట్లో గ్రామం అంటున్నాం కదా, గ్రామం అయితే ఇక్కడ కనపడుతుంది. మనం నేరుగా దూరంగా చూడవచ్చు. పాత గ్రామం, ప్రజలు నివాసం ఉండే ఏరియా. సేమ్ మనం బ్రహ్మగిరి కొండలో ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా పాత గ్రామాలు నాశనం అయిపోయి పడిపోయి ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రస్తుతానికి మొండి గోడలు మాత్రమే కనపడుతున్నాయి. దూరంగా న్యూస్ పాయింట్లో చూపిస్తున్నాము, చూడండి. ఇంకా కొన్ని దేవతమూర్తులు విగ్రహాలు కానీ దేవాలయాలు కానీ చూద్దాం. రండి పోదాం. ఇక్కడ ఇలా పోయి అలా వచ్చేవాళ్ళు. ఎదురుగుంట భవంతి అలాగే ఉంది. మరి తిరిగి ఎదురుగుంట భవంతి కూడా 3 అంతస్తులుగా నిర్మించబడి ఉన్నారు. ఓకే, చాలా అద్భుతంగా నిర్మించారు.
గాలి మంటపం అని అంటారు. చూడవచ్చు గాలి మంటపం. గాలి మంటపం అంటే ఎక్కువ గాలి వచ్చేదాని నుంచి గాలి మంటపం అని అంటారు. ఇప్పుడు మనం దీనిపైకి వెళ్తున్నాం, గాలి మంటపం అని దీన్ని అంటాం. గాలి మంటపంలోకి ఎంట్రన్స్ ఇచ్చాం. ఓకే, గాలి గోపురం అంటారు, గాలి మంటపం అంటారు. చాలా చల్లని చలువుదనం ఇచ్చే సావుడిలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అప్పట్లో రాజులు ఇక్కడ కూర్చొని యుద్ధానికి సిద్ధంగా కత్తులు నూరుకునేవాళ్ళు. ఇక్కడ కానీ అక్కడ కానీ ఆనవాళ్ళు కనబడుతున్నాయి. కత్తులు నూరుకుంటూ సావుల్లో సైనికులు కత్తులు నూరేవాళ్ళు చూడవచ్చు. ఆనవాళ్ళు అక్కడ ఇక్కడ సైనికులు ఈ మంటపంలో కూర్చొని, గాలి మంటపంలో కూర్చొని కత్తులు నూరేవాళ్ళు. ఎవరైనా వస్తే యుద్ధానికి సిద్ధంగా ఉంటూ కత్తులతో, పదునైన కత్తులతో యుద్ధానికి బయలుదేరేవాళ్ళు చూడవచ్చు. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది, అక్కడ మనకు ఎదురుగా కనబడుతుంది ఒక దేవాలయము. దాన్ని చూసుకొని వద్దాము రా. మఠ, ఇనిసెంట్ మురుగ మఠ, ಮರುಘಮಠವನ್ನು ಬರಮಣ್ಣ ನಾಯಕನ ಕಾಲದಲ್ಲಿ ಕ್ರಿಸ್ತಕ 1621 ನಿರ್ಮಿಸಲಾಯಿತು. ಈ ಮಠದ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಒಂದು ದಂತತೆ ಇದೆ. ಆದ್ದರಿಂದ ಬರಮಣ್ಣ నాయకులు ఇన్న గురి ఇప్పుడు మనం లోపలికి పోవడానికి లేదు. మంటపం చాలా విశాలమైనది, చాలా అద్భుతమైనది. చూడవలసిన ప్రదేశము, చూడవలసిన అప్పటి తలుపులు అలానే ఉన్నాయి. ప్రాంగణము చూడవచ్చు. ఇది టైంలో ఇక్కడ సమావేశాలు, రాజులు, హిందూ రాజులంతా వచ్చి ఇక్కడ సమావేశాలు ఏర్పరచుకొని ఏం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సభా సమావేశాలు నిర్మించుకునేవాళ్ళు రాజులు. చాలా అద్భుతంగా ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. లోపల రండి గైస్, ఫ్రెండ్స్, ఇంకా ముందు చూడవలసిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇక్కడ గారెతో నిర్మించిన అతి పురాతనమైన దేవాలయంగా కనబడుతుంది. ఇది కూడా దాదాపు 2వ శతాబ్దం 3వ శతాబ్దంలో నిర్మితమై ఉంటుందని నా అంచనా. చూడవచ్చు, మనకి వెనక భాగంలో కనబడుతుంది. చాలా పురాతనమైన కట్టడాలు ఇవి. అప్పుడు అశోక చక్రవర్తి తదనంతరము దీన్ని నిర్మించి ఉంటారని నా భావన. స్మారక ఆవరణను స్వచ్ఛంగా కాపాడి సంపంగి సిద్ధేశ్వర దేవాలయం అని మనం వెళ్తున్నాం. వావ్, సూపర్. చూడవచ్చు వ్యూస్ పాయింట్లో సంపంగి సిద్ధేశ్వర దేవాలయము, సంపంగి సిద్ధేశ్వర దేవస్థానంలోకి ఎంట్రన్స్ ఇస్తున్నాము. సూపర్, వావ్. ನೋಡಿದ್ದು ಅವಾಗ ನೋಡಿದ್ದು
దేవస్థానంలో ఈశ్వరుని యొక్క విగ్రహాన్ని పళ్ళారాలతో స్నానం చేయించినప్పుడు దాని యొక్క ప్రసాదంగా ప్రజలు దీన్ని తీర్థంగా తీసుకునేవాళ్ళు. ఇక్కడ ఒక పెద్ద బండరాయికి ఒక దేవస్థానం, శివుని యొక్క దేవస్థానం నిర్మించబడి ఉంది. గుళ్ళో అయితే దేవతా విగ్రహమూర్తులు లేవు, ధ్వంసం చేసేసారు దొంగలు. ముందుకు వెళ్ళిపోదాం. ಬಾ ಇವೆಲ್ಲ ಅವ್ರ ಪರಿಪಾಲನೆಗೆ ನೋಡಲಿ. ఇక్కడ కూడా కత్తులు నూరినట్లు ఆనవాళ్ళు కనపడుతున్నాయి. అప్పుడు ప్రజలు ఇక్కడ యుద్ధం సిద్ధంగా ఉండేవాళ్ళు. మంటపాలు, పెద్ద పెద్ద మంటపాలు. ఓకే, 2 అంతస్తుల మంటపం. సంపంగి సిద్ధేశ్వర ఆలయం నుంచి మనం ఇప్పుడు ప్రస్తుతానికి బయటకు వస్తున్నాము. ఇక్కడ నుంచి మనము సంపంగి సిద్ధేశ్వర నుంచి వణికే ఓబవ కిండి కోణి అని ఉంటారు కదా, గూడు, అక్కడికి వెళ్తున్నాము. మనం బయలుదేరిపోదాం. అరమనే సంకీర్ణ ప్లేస్ ఆఫ్ కాంప్లెక్స్. అరమనే అంటే గృహం. ఇప్పటికి చెక్క చెదురుకుండా ఉంది. ఇక్కడ వ్యూస్ పాయింట్లో చూపిస్తాను, చూడండి. అప్పుడు రాజులు ఉండే హౌస్, ఇల్లు. ಇದೇ ಅರಮನೆ ಅಷ್ಟೇ. ಎಲ್ಲ ಇದಾಗ್ಬಿಟ್ಟು ಹಾಳಾಗಿದೆ. ಇಲ್ಲ ಮನೆಗಳೆಲ್ಲ ಇವೆಲ್ಲ ಬಿದ್ದೋಗ್ಬಿಟ್ಟವು.